టీచర్ల ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలపడంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సి దేవసేన షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇవాల్టి నుంచి ఈ ప్రక్రియ మొదలు కాబోతుంది. గత ఏడాది సెప్టెంబర్లో న్యాయ వివాదాలతో ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో మళ్లీ అక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు. ఫలితంగా మల్టీజోన్ 1లో ఇవాల్టి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు, మల్టీజోన్ 2లో 30వ తేదీ వరకు ప్రక్రియ జరగబోతోంది. మల్టీజోన్ 2లో రంగారెడ్డి జిల్లాలో కోర్టు కేసులు ఉన్నందువల్ల మల్టీజోన్ స్థాయి అయిన గెజిట్ హెచ్ఎంల పదోన్నతులు మాత్రమే పూర్తి చేయబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 18,495 మంది ఉపాధ్యాయులు పదోన్నతి పొందబోతున్నారు. ప్రధానోపాధ్యాయులుగా 763 మంది, స్కూల్ అసిస్టెంట్స్గా 5,123 మంది, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా 2,130 మంది, భాషా పండితులు పీఈటీలు 10,479 మంది స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్ పొందబోతున్నారు. గత ఏడాది గెజిట్ నోటిఫికేషన్గా అంటే హెచ్ఎంలుగా 2 జోన్లలో 1,250 మందికి పదోన్నతులు లభించింది. ఇక గత ఏడాది 12,472 మంది బదిలీ అయ్యారు. ఈసారి మరో 40,000 మందికి పైగా బదిలీ అవుతారని విద్యాశాఖ అంచనా వేసింది. ఉద్యోగ విరమణ సమయం 3 ఏళ్లలోపు ఉన్న వారిని బదిలీ చేయరు. ఇక 9 నెలలుగా వేచి చూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ రిలీజ్ చేయడంపై పలు సంఘాలు హర్షం ప్రకటించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి.